పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గత కొంతకాలంగా అంటే కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెట్టాలంటేనే మీ పార్టీ నాయకులు కానీ, మీ కార్యకర్తలు కానీ, మీకంటూ మిమ్మల్ని అభిమానించే సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వణికిపోయేటటువంటి పరిస్థితి. ఎంతమందిని జైల్లో పెట్టారు, ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారు, ఎంతమందికి నోటీసులు ఇచ్చి వేధించారు, ఇవన్నీ చూసిన తర్వాత మొన్న ఇచ్చినటువంటి సర్క్యులర్. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. అంటే మీరు అన్న ప్రభుత్వం ఏర్పడక ముందే కేసులు, అంటే 4వ తారీఖు ఏదైతే రిజల్ట్ వచ్చిందో, జూన్ 4వ తారీఖు, జూన్ 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కాకముందే వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లను ధ్వంసం చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద దాడులు, కేసులు, అనేక రకాలు మనం చూసాం. అంటే వాళ్ళు ప్రభుత్వం, అంటే ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకోకముందే వాళ్ళు ఏ విధమైనటువంటి ఒక విధ్వంసం సృష్టించారనేది మనం అందరం చూసాం. దానిలో ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మొట్టమొదట బలి అయితే, దాని తర్వాత జర్నలిస్టుల దాకా కూడా వచ్చారు. జర్నలిస్టుల దాకా కూడా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో మాజీ మంత్రులు దానికి అతీతం కాకుండా వాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళ మీద ఏ కేసులు పెడితే ఆ కేసులు పెట్టినటువంటి మనం చూసాం. దీంట్లో మొన్న ఏదైతే గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్, సీరియస్ ఆదేశాలు జారీ చేస్తూ ఒక సర్క్యులర్ ఏదైతే రిలీజ్ చేసిందో, నిజంగా కూడా న్యాయస్థానాల మీద గౌరవం పెరుగుతూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా స్వేచ్ఛగా వాళ్ళ భావ ప్రకటనని వ్యక్తం చేసేటటువంటి అవకాశం కల్పించడం అనేది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుని సుప్రీంకోర్టు గట్టిగా నొక్కి చెప్తూ ఈ రెడ్ బుక్ ప్రభుత్వానికి చెంపపెట్టులాగా సర్క్యులర్గా మనం భావించాలి. ఎందుకంటున్నా అంటే నీకు 15,000 నీకు 15,000 అని ఒక పాట వచ్చింది సార్, డీజే. ఎందుకంటే అంతకుముందు నిమ్మల రామానాయుడు ఇప్పుడు ఏమో సార్, ఎవరైనా ఇప్పుడు ప్యారడీ సాంగ్లు ఎన్ని చేసుకోవట్లేదు. మేము జైము చంద్రన్న కాదు, ఆయన మాట్లాడే మాటలు డీజేలు పెట్టి పాటలు చేసి 5 కోట్ల మందిని నీకు 15 నీకు 18 నీకు 18 నీకు 10 ఇంకో పిల్ల వచ్చింది నీకు 15 అని మోసం చేస్తే లేదు. కానీ అయ్యా మీరు ఇట్లా అన్నారు కదా అని చెప్పి గుర్తు చేస్తే దాని మీద కేసు పెట్టారు సార్. ఎక్కడ తంబాలపల్లి నియోజకవర్గంలో పోకనాటి వీధిలో డీజే పెట్టారు. వినాయక చవితి వేడుకలకి నీకు 15 నీకు 18 అని డీజే పెడితే దానికి సంబంధించి టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి బి కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఎంత విచిత్రం. డీజే పెడితే ఎందుకు చేయాలి సార్? పోస్ట్ పెడితే చేస్తున్నారు. ఇప్పుడు ఒక రైతు తెనాలికి సంబంధించి 2018లో ఏదైతే షేర్ చేశాడు, పోస్ట్ కూడా పెట్టలేదండి. నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎవరో ఒక పోస్ట్ పెడితే షేర్ చేశాడని చెప్పి ఫేస్బుక్లో అతని మీద మన 2024లో కేసు పెట్టినటువంటి పరిస్థితి. దీంట్లో మీకు పోసాని గారు, కాకాని గారు, కొమ్మినేని గారు. ఎందుకంటే పోసాని గారు దాదాపుగా ఒక 100 సినిమాలకు పైగా ఏదైతే గొప్ప రచయితగా, ఆయన అనేక సినిమాలకు నిర్మాతగా, ఆయన అనేక వందలాది సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి వ్యక్తిగా ఆయన కూడా ఏం మాట్లాడాడు అప్పుడున్నటువంటి దాంట్లో, ఇదే అనేక మంది ఆరోపించారు ఇది నంది అవార్డులు కాదు కమ్మ అవార్డులు అని చెప్పి. ఎప్పుడు 2017 సంవత్సరంలో. అప్పుడు ఎవరున్నారు ప్రభుత్వంలో? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో మద్దతుగా ఉన్నాడు. సో ఆయన 2017లో అంటే జనసేనకు సంబంధించినటువంటి మనీ అనేటటువంటి ఒక నాయకుడి మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావాలు కాదు, మనోభావాలు వేరు, మనోభావాలు వేరు. అవి స్పెషల్గా ఉన్నాయి తెలుగుదేశం వాళ్ళకి. అంటే మామూలుగా అందరి రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, వాళ్ళు మాది పసుపు రంగులో ఉంటుంది అని చెప్తారు కదా. అందరికీ మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, ఇప్పుడు మీకే దెబ్బతింటాయి. నన్ను మీరు తింటే నాకు ఇప్పుడు దెబ్బతింటాయి. 8 ఏళ్ళ తర్వాత దెబ్బతింటే మనం చాలా గ్యాప్ ఉంటుంది. 8 ఏళ్ళ తర్వాత దెబ్బతింటే ఏమంటారు? అది మనోభావాలు అనరు, మహానోభావాలు అంటారు. కాబట్టి దెబ్బతిన్నాయి అని చెప్పి కేసు పెట్టంగానే ఇమీడియట్గా అక్కడి నుంచి అక్కడ రాయలసీమ జిల్లాల నుంచి, ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో ఏదైతే ఆయనకు నోటీసు, ఏది ముందు రోజు డేట్ నోటీస్ ఇచ్చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎన్ని కేసులు పెట్టి తర్వాత మొత్తం ఈ రాష్ట్రం అంతా ఎలా తిప్పారో కూడా మనం చూసాం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది ఇంకో విచిత్రమైన కేసు సార్. ఏంటంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని అక్కడ ఈయన ప్రత్యర్థి ఎమ్మెల్యే, ఆయన మీద బీజేపీ దళిత నేత
అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీజేపీ దళిత నేత ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి సోమిరెడ్డి నా దగ్గర లంచం అడిగాడని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడండి. అది ఈయన వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాడు. ఆ వీడియో అందరికి వస్తుంది, ఫేస్బుక్లో వస్తుంది, వీడియో రిలీజ్ చేస్తే దాన్ని ఈయనకి ఎవరో వాట్సాప్లో పంపించారు. ఇట్లా బీజేపీ నేత సోమిరెడ్డి మీద ఆరోపణలు చేశాడు చూడండి అని. ఆయన వాట్సాప్లో ఇంకోటి షేర్ చేశాడు, దాని మీద కేసు పెట్టారండి. ఇది వాట్సాప్లో మాట్లాడిన వాళ్ళ మీద ఏం లేదండి, మాట్లాడిన షేర్ చేశారని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒక కేసు. 2014లో ఆయన ఏదో మద్యం ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ మద్యం బాటిల్ పంచారంటే ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఎవరైనా పంచారా? ఆయన మాత్రమే పంచారు. 2014 చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి వెళ్ళి చూడండి ఎట్లా ఎంత స్వచ్ఛందంగా ఎన్నికలు జరుగుతాయని. ప్రలోభాలకు గురి చేసినట్ట కాదండి. అసలు వాళ్ళు చేసిన ఆరోపణ ఎప్పుడు 2014 ఎన్నికల్లో పంచాడని. 14-19 దాకా వీళ్ళే కదా అధికారంలో ఉంది. అసలు మీకు విచిత్రం అంటే 2014 ఎన్నికల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏదైతే ఆ ఎన్నికల్లో పంచాడని చెప్పి వీళ్ళ ఆరోపణ. మరి 14-19 వాళ్ళే కదా అధికారంలో ఉంది, మరి విచారణ ఎందుకు చేపట్ల? దాని మీద మరి పెట్టాలి కదా, దాని మీద ఒక కేసు. సో ఇప్పుడు కొమ్మినేని గారిది అయితే మేము అందరికీ తెలుసు, ఆయనకు సంబంధం లేకపోయినా ఆయన అన్నాడని, దానికి సంబంధించి ఆయన కృష్ణరాజు గారు రోజు పొద్దున్నే సాయంత్రం వాళ్ళు ఎట్టానాలని చెప్పి పొద్దున్న సాయంత్రం మదన పడతా అన్నారని చెప్పి వాళ్ళు అదొక కేసు పెట్టారు. సో ఇలాంటి కేసులు కోకొల్లలు సార్, కోకొల్లలు. ఎందుకంటున్నానంటే అసలు ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరిని చేయకూడదు అనేది ఏం లేదు. వాళ్ళు నారా లోకేష్ డైరెక్షన్ వస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. అది మాజీ మంత్రి ఇంకా లేదంటే మాజీ ముఖ్యమంత్రి అనేది కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి 2 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పెట్టారు. ఒకటేంటంటే ఆయన మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్తే ఆయన మీద కేసు. రెండోది ఆయనకు సంబంధం లేకపోయినా కూడా ఆయన కారు కింద వీళ్ళు ఒక వీడియో తీసుకొని వచ్చి ఆయన A2గా పెట్టి అది ఇంకో కేసు పెట్టారు. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త నుంచి జర్నలిస్టుల నుంచి ఏదైతే మాజీ సినీ రంగంలో ఉన్న వాళ్ళ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దాకా వీళ్ళు ఈ సంవత్సర కాలంలో చేసింది ఏందయ్యా అంటే అందరి మీద కేసులు పెట్టడం, వేధించడం. అనేక సార్లు హైకోర్టు చెప్పింది, మీరు ఇందాక అన్నారు అయినా వీళ్ళు పాటిస్తారా అని. సార్ ఇప్పటికి హైకోర్టు నేను మీ డిబేట్లో ఏదో 10వసారి నాకు తెలిసి దీని మీద డిస్కస్ చేయటం, ఈ అంశం మీద కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం, డైరెక్ట్గా కోర్టు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. గౌరవ హైకోర్టు వారు పోలీసులు మీరు ఏం చేస్తున్నారు, కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం తప్ప ఇంకా మీరేమన్నా చేస్తున్నారా? దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు? అసలు మీరు కోర్టు ఆదేశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. ఎందుకు ఈ కేసుకు సంబంధించి బోసా రమణ అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఒక కేసు పెట్టి అరెస్ట్ చేసి ఎక్కడున్నాడో చెప్పట్లా. ఏంటని చెప్పి వాళ్ళ భార్య కోర్టులో మళ్ళీ కేసు వేస్తే తన భర్తను అక్రమంగా నిర్బంధించారని 27 కేసులు ఉన్నాయని చెప్పారండి. అప్పుడు ఏంటి ఆ కేసులు ఇవ్వాలంటే ఇప్పుడు లేవండి తర్వాత ఇస్తాం, 27 కేసులు ఉన్నాయని చెప్తున్నారని. అలాంటప్పుడు ఈ కేసులో దర్యాప్తు వివరాలను ఎందుకు తమ ముందుంచలేదని పోలీసులు ప్రశ్నిస్తే తర్వాత నెక్స్ట్ వాయిదా అప్పుడు ఇస్తామండి అంటే 27 కేసులు అప్పటికప్పుడు పెట్టేస్తారు. దాని తర్వాత మీరు చూస్తే సార్ పోలీసులకు మా ఆదేశాలంటే గౌరవం లేదు. గౌరవ హైకోర్టు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రానికి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, పోలీసులకు మా ఆదేశాలంటే గౌరవం లేదు, మేము అడిగినప్పుడే సీసీ ఫుటేజ్ ఎలా మాయమవుతుంది, కోతులు ఎత్తుకుపోతున్నాయి అంటండి. సీసీ ఫుటేజ్ న్యాయమూర్తులు అడగగానే సార్ రాత్రి కోత వచ్చిందండి, రాత్రి మిస్ అయ్యింది, నిన్న ఉదయం అడిగితే ఇచ్చేవాళ్ళం కదా సార్. వీళ్ళని ఏం చేయాలి సార్? ఎట్టంటే కోతులు ఎత్తుకుపోయాయండి సీసీ ఫుటేజ్. కోర్టు ఎప్పుడు సీసీ ఫుటేజ్ కావాలని అడిగినా ఆ వెంటనే మిస్టీరియస్లో ఉండే సీసీటీవీ ఫుటేజ్కే రక్షణ లేదు. కాదు సార్, అసలు ఎంత కామెడీగా కోర్టుకు వీళ్ళు చెప్పారు చూడండి. కోర్టు కూడా దాన్ని చాలా సీరియస్గా వీళ్ళు రక్షణ వ్యవస్థ కోర్టు ఎప్పుడు సీసీ ఫుటేజ్ కావాలని అడిగినా వెంటనే అది మిస్టీరియస్గా మాయమైపోతుంది. కాలిపోయిందని మీరు చెబుతున్నారు, నిజంగా కాలిపోయిందా ఇంకేమైందా జరిగిందా ఎవరికి తెలుసు? ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీలు సజావుగా పనిచేసినా లేదని అడిగితే కోర్టు ఎత్తుకుపోయింది సార్ అని చెప్పారు. మేము అడిగినప్పుడే కోర్టు ఎత్తుకుపోయిద్దా అని చెప్పారు. ఇంకో కేసు అయితే చాలా విచిత్రం సార్. ఈ కేసు మాకు గుణపాఠం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలకృష్ణారెడ్డి ఇంటిని అక్రమంగా కోల్చాలని చెప్పి అక్కడ నెల్లూరులో ఎవరైతే మున్సిపల్ అధికారులు నోటీస్ ఇస్తే ఆయన ఇమీడియట్గా కోర్టుకి వెళ్తే ఆయన ఎప్పుడు కోర్టుకి వెళ్ళాడు సార్? 22వ తారీఖు వ్యాజ్యం విచారణకు వచ్చింది, 24కు వాయిదా వేశారండి. 24కు వాయిదా వేస్తే 24 అది మళ్ళీ రాల విచారణకు. 27వ తారీఖు భవనాన్ని కూల్చేశారు. 29 వీళ్ళు మొత్తం ప్రూఫ్లు చూపించారు. సార్ మీరు దీన్ని కోల్చొద్దని చెప్పారు అని చెప్పి న్యాయస్థానానికి చూపిస్తే వాళ్ళకి అక్కడ మున్సిపల్ కమిషనర్ తరపున ఎవరైతే వాదించిన వాళ్ళు ఏం చెప్పారంటే మీరు 24 దాకే కదండి టైం ఇచ్చింది, అంటే 24 వాయిదా అవ్వలేదు కాబట్టి
23, 24 ఏం చేయలేదంటే తర్వాత కూల్చామని చెప్పారు. అంటే మీకు మౌఖిక ఆదేశాలు ఇస్తే తప్ప మీరు మాటనరా, అంటే మీకు కోర్టులు అంటే లెక్కలేదా అని చెప్పింది. ఇంకొక అంశం వచ్చే చూడండి సార్, కోతుల వల్ల కాలిపోయిందంట సీసీ ఫుటేజ్. విష్ణు తేజ స్పందిస్తూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది, కోతుల వల్ల వైర్లో సమస్యలు వచ్చి సర్క్యూట్ కాలిపోయిందంట. ఏది సీసీ ఫుటేజ్ అడగగానే అప్పుడు కోతుల వల్ల కాలిపోయింది. దాని తర్వాత చూస్తే పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, డీజీపీ పోస్టుపై గౌరవంతో నియంత్రించుకున్నాం, ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి హైకోర్టు. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ప్రస్తావిస్తున్నామంటే సార్, ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని ఏదైతే మీరు తప్పులు చేస్తున్నారో, తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అన్నా కూడా ఇంకా తప్పులు చేస్తానే ఉన్నారు. బిఎన్ఎస్ 111 సెక్షన్ అసలు పెట్టడానికే రూల్ లేదు. ఎందుకంటే 10 ఏళ్లలో గడిచిన 10 ఏళ్లలో ఒకటి కన్నా ఎక్కువ ఛార్జ్ షీట్లు ఉంటేనే బిఎన్ఎస్ 111 పెట్టాలి. కానీ పోసాని కృష్ణమురళి గారి మీద ఒక ఛార్జ్ షీట్ లేదు, బిఎన్ఎస్ 111 పెట్టారు. ఎందుకంటే 10 ఏళ్ళ ఆయన మీద అక్కడ ఒక ఛార్జ్ షీట్ లేదు, బిఎన్ఎస్ 111 కింద కేసులు పెట్టారు. అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు పోలీస్ స్టేషన్ కూడా పోలీస్ స్టేషన్ బయట నుంచి లోపల కూడా అడుగుపెట్టినటువంటి వ్యక్తుల మీద కూడా బిఎన్ఎస్ 111 కింద ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటటువంటి సెక్షన్ తీసుకొని వచ్చి పెట్టారు. మీకు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నా, నా మీద అయితే బిఎన్ఎస్ పెట్టలేదు. ఎందుకంటే అప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాల. విచిత్రం ఏంటంటే సార్, ఇప్పుడు కేసు నేను ఎవరి మీద పెట్టాలి అడుగుతున్నా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక డ్రగ్ కంటైనర్ వచ్చిందని నేను ప్రచారం చేశానండి. అవును, అది ఇప్పుడు డ్రగ్ కంటైనర్ కాదు, డ్రై ఈస్ట్ అన్నారు. కానీ డ్రగ్ కంటైనర్ ప్రచారం చేసినప్పుడు మరి డ్రగ్ కంటైనర్ అయ్యి ఉంటే, నేను సాక్షిలోనే మాట్లాడాను, నా మీద పెట్టింది కూడా అదే. డ్రగ్ కంటైనర్ అయితే మరి సంజయ్ ఎక్స్పోర్ట్కి సంబంధించిందే కదా. మరి దామరచల్ల జనార్దనం అంటే ఎవరైతే ఒంగోలు ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు దామరచల్ల సత్య దీంట్లో ఏదైతే డైరెక్టర్గా ఉన్నారు కదా, మరి నిజంగా అది కానీ డ్రగ్ కంటైనర్ అయితే మీదే కదా బాధ్యులు అంటే, వాళ్ళు ఎలక్షన్స్ ముందు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టలా. ఇమీడియట్గా 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది సార్, 7వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు, 9వ తారీఖు వచ్చి నాకు నోటీసులు ఇచ్చి వెళ్ళారు. అప్పుడు 311 సెక్షన్ పెట్టలేదు కాబట్టి నాకు తర్వాత స్టేషన్ బెయిల్ వచ్చింది. అంటే ఏది టీవీలో మాట్లాడితే ఏది వాళ్ళు చేసిన ఆరోపణలకి, మరి ఇప్పుడు డ్రై ఈస్ట్ కదా అది. మీతో మొదలు పెట్టి నిరాటంకంగా 5 తారీఖులు 6 తారీఖులు కూడా పెట్టారు. అంటే ఎలాంటి కేసులు పెడతారంటే ఒక ఉదాహరణగా చెప్పాను తప్ప. అంటే వీళ్ళు దీని తర్వాత చాలా ముఖ్యమైన అంశం కూడా ఉంది, అది కూడా మాట్లాడదాము.